వాక్యములకై దేవునికి స్తోత్రములు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఇంతవరకు ఆరాధన సమయంలో దేవుడు చేసిన గొప్ప కార్యములకై సందర్శనం కుదురుకొని మరి ప్రభావం కోసం వల్ల దేవుడు కాచి కాపాడు విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం వాక్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. మరి దేవుడిచ్చిన అంశము ఈ వారంలో ప్రార్థిస్తుండగా దేవుడిచ్చిన ఈ యొక్క అంశము దేవుడితో సహవాసమా లేక పరిచర్యనా? ప్రశ్న. ఫెలోషిప్ విత్ గాడ్ ఆర్ సర్వీస్? దేవునితో సహవాసమా లేక పరిచర్యనా? ఏది ప్రాముఖ్యము? ఈరోజు ప్రాముఖ్యమైన విషయం మనము దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయగాక. మనము చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అంటే ముందు ఒకసారి అందరూ కూడా లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు అందరం కలిసి వాక్య భాగాన్ని ఒకసారి నేర్చుకుని చదువుకుందాం. దేవుని వాక్యం కాబట్టి మనము ఘనముగా వాక్యాన్ని వినిపించాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42 వరకు. ఇంగ్లీష్ బైబిల్స్ లో Gospel of Luke chapter 10 verses 38 to 42 కలిసి జాగ్రత్తగా వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణం పోవచ్చుండగా గ్రామంలో ప్రవేశించారు. మార్తా అనే ఒక స్త్రీ ఆయన చేర్చుకున్నారు. ఆమెకు మరియా అనే సహోదరి ఉన్నారు. ఆమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ విచ్చుకున్నారు. మార్తా విస్తారమైన పని పెట్టుకుంటారు చూడ తొందరపడి ఒంటరిగా పూజకు సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అనేకమైన పనులలో పిలిచి తొందరపరుచున్నావు, కానీ అవసరమైన ఒకటే నేను ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది తీసుకెళ్ళాలని ఆమెతో చెప్పాను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వీటిలో దీవించుగాక. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, వాక్యమైన దేవా, ఈ దినంలో విదాసుడి పక్షాన నిలబడుచుండగా సంపూర్ణంగా ఆదరణ తీసుకొని వాక్యాన్ని మాకు బోధించి పఠించి ప్రభా మాకు వాక్యం హృదయంలో నాటమని వేడుకొచ్చు. వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా భూలోకంలో మాకు ఇచ్చిన ఈ యొక్క శేష జీవితము మీకు అంగీకారంగా అనుకూలంగా జీవిస్తూ ఆయన మిమ్మల్ని చేరుకునే వరకు ప్రభా మీ మహిమలో ప్రభా ముఖాముఖం మిమ్మల్ని చూచు వరకు తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని మరణంగా మంచి దాసురాలు మీ ద్వారా వెప్పు పొందుకు ప్రభావం ఇచ్చిందని సమస్త అంతకాల చీకటి ఆత్మలు ప్రభా నిద్రమత్తు ప్రభావ పిలిచే ఆత్మలు ఇతర ఆలోచనతో ఆ హృదయాలు ప్రభా తిప్పబడి మోసంలో జీవించకుండా శుద్ధ మనసు, వినయలించేది గ్రహించగలిగే మనసు, మంచి నీళ్ళలో పడిన విగ్రహం వల్ల తండ్రి వాక్యము నాలో ఫలింపచేయమని వేడుకొచ్చు. సాధారణంగా చీకటి లాయపరచి పాల్గొనమని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడ్డ లేఖన భాగము మనము గమనిస్తూ ఇక్కడ ఒక కుటుంబం మనం చూస్తున్నాం. బేతనియాలో ఉన్న ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు వ్యక్తులు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనకు వివరాలు లేవు, కానీ మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు ఉన్నారు. మరి మనం గమనిస్తూ ఉంటే యేసయ్య బేతనియాలో ఎంతో విశ్రాంతి పొందిన గృహం అది. మరి నెమ్మది పొందిన గృహం. తన చివరి దినాల్లో ఆ రీతిగా యేసయ్య ప్రేమించాడు. మార్తా, మరియాను, లాజరును ప్రేమించాడు. మరి ఇక్కడ గమనిస్తూ ఉంటే ఈ కుటుంబము మనము ఒక సంఘమునకు సాదృశ్యం. అనగా సంఘంలో మార్తా గ్రూప్ వారు ఉంటారు. అనగా పరిచర్య. ఎప్పుడు కూడా సంథింగ్ దే వాంట్ టు డూ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఏదో చేయాలి ఆడటం, విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని మెప్పించే ఒక వర్గం. మరి ఒక వర్గము ఉంటారు ఆలయంలో దేవుని పాదంలో దగ్గర కూర్చొని దేవుని చిత్తం ఏంటో, దేవుని మనసు ఏంటో గ్రహిస్తూ దేవునికి అనుగుణంగా ఆయన స్వరము విని మరి చేసేవారు ఉంటారు.
మరి ఈ వర్గంలో మరి ఇంకా మనం గమనిస్తుంటే ఆ యొక్క కుటుంబంలో జరిగిన కార్యంలో గొప్ప ఆశ్చర్య కార్యం కదా. లాజరు చనిపోయి తిరిగి లేచాడు. మరి తర్వాత యేసయ్య పాదములు అభిషేకించిన గృహము అదే. కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తుంటే ఇది ఒక సంఘానికి సూచన. సంఘంలో ఇలా వర్గాలు ఉంటాయి, అనగా మార్తా వర్గం, తర్వాత గ్రూప్, మరియా గ్రూప్. మరి దీంట్లో దేవుడు కోరేది మనము గమనిస్తున్నాము. మరి వాక్యం యొక్క అంశం గమనిస్తే దేవునితో సహవాసమా లేక పరిచర్య, ఫెలోషిప్ విత్ గాడ్ ఆర్ సర్వీస్, వాట్ ఈస్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన ఔషధ సంఘంలో లేక విశ్వాసుల మధ్యలో క్రైస్తవుల్లో ఏముంది అని గమనిస్తే దయచేసి ఈ విషయం మనం రాసుకోవాలి మన హృదయాన్ని పట్ల. క్రైస్తవులకు అత్యంత అవసరమైంది ఈరోజు సువార్త కాదు. సువార్త చాలా విన్నాం, ఉద్యోగ సభలు కాదు, చాలా వింటున్నాం ఉద్యోగ సభలు. మరి వాక్యము విస్తారంగా వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది సెల్ ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మరి మీటింగ్స్ లో, మరి అనేక చోట్ల ఇంత శ్రమలు వస్తున్నా వాక్యం కొరత లేదు. ఇంకా మనం గమనిస్తుంటే చర్చ్ లో మెన్స్ మీటింగ్, విమెన్ మీటింగ్, ప్రేయర్ మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఆన్లైన్ ప్రేయర్స్ అన్ని సంఘంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవి కూడా ప్రాముఖ్యం కాదు. ద టైమ్ ఆఫ్ ద నీడ్, అనగా ఈ సమయంలో అలనాడు యేసయ్య మార్తా మరియ కుటుంబంలో చెప్పిన అంశము ఈ రోజు ఎదుగుతున్న సంఘంలో దేవుడు చెప్పే అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవునితో సహవాసము కలిగి జీవించాలి. 1-to-1 దేవునితో నీతో దేవునికి సంబంధం కలిగి ఆయన పాదముల చెంత కూర్చొని నేర్చుకుని ఆయన స్వరము విని దానికి స్పందించే అనుభవం కావాలి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నాడు. విస్తారమైన పరిచర్యలో పనిలో మనం నిమగ్నమై దేవుని చిత్తాన్ని మరిచేవారంగా ఉన్నామేమో. ఈరోజు మార్తా మరియా మరి ఆ గృహము, ఆ కుటుంబము, ఆ సంఘము ద్వారా దేవుడు మనకు నేర్పించే ఈ యొక్క పాఠం మనము జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనము గమనిస్తుంటే చూడండి, మార్త యొక్క జీవితంలో 38వ వాక్యం ఒకసారి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించారు. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని, ఆమెకు మరియా అనే సహోదరి ఉండేది. ఆమె చూడండి అక్కడ మార్త గురించి మనం కొన్ని అంశంలో రోజు గమనిస్తుంటే మార్త కదండి యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్న సహోదరి, అనగా ఆతిథ్యము, ఆహ్వానము, తర్వాత యేసయ్యను ప్రేమించి మరి ఆయన శిష్యులను కదా ఆమె ఇంటికి ఆహ్వానించింది. ఆతిథ్యం ఇచ్చే మంచి అలవాటు మార్తకు ఉన్నది. మరి యేసయ్యను తన గృహంలో ఆహ్వానించే ఆ గొప్ప కార్యము ఆమె ద్వారానే జరిగింది. మరి మార్త విషయంలో మనం గమనిస్తే నిజమే ఆతిథ్యము ఇచ్చుట మరొకటి. దేవుని సేవకులను ఈరోజు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు చాలా తక్కువే. ఇంటికి వస్తున్నయ్యా ప్రార్థన కంటే ఎన్నో అట్టగా, లేదా ఉండలేము, లేక ఎన్నో కారణం, లేక తెలియకుండా వెళ్ళినా కూడా ఎంతో ఆటంకాలు. ఈరోజు సేపట్లో ముందు వరే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, దేవుని సన్నిధి, దేవుని సేవకులకై తెరిచే కుటుంబాలు చాలా తగ్గిపోతున్నాయి. కానీ ఇక్కడ మార్త జీవితంలో దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను పిలిచే ఆ యొక్క స్త్రీగా సహోదరులను మనం చూస్తున్నాం. మరి ఇంకొక మాట మనము గమనిస్తుంటే మార్త యేసయ్యను పిలిచి ఆమె వారికి శ్రేష్టమైన, అంటే మన వాక్యంలో గమనిస్తే యేసయ్య ఇంటికి వచ్చేటకు ఆమె కారణం, యేసయ్య కనిపిస్తుంది. మరి ఒక మంచి ఈరోజు మనం గమనించాలి, మన కుటుంబాలు ఆ రీతిగా ఉన్నాయా? యేసయ్యను ఆహ్వానించే కుటుంబంగా. అంతకన్నా ముందు ప్రకటన 3:20 గమనిస్తే ఇంకా రక్షణ పొందకుండా ఉంటే యేసయ్యను ఆహ్వానించే హృదయం నీకు ఉందా? ఇంకా యేసయ్యను ఆహ్వానించకుండా యేసయ్యని హృదయము వెలుపల ఉంటే జాగ్రత్త, యేసు లేని జీవితము వ్యర్థమే. నాకు విరోధంగా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. రక్షణ పొందకుండా ఉన్నవారుగా వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందకుండా ఉండగా యేసయ్యని హృదయం వెలుపల ఉంటే ఆ యొక్క చెట్టు ఆ కొమ్మ ఎండిపోయి అది నరకబడి అగ్నిలో భయపడదు. ఎందుకనగా యేసయ్య జీవితంలో ఉంటేనే పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, నిత్య జీవము ఆయన ద్వారా మాత్రమే అని వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఇక్కడ మనం చూస్తుంటే
ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉన్నది. మరి నెక్స్ట్ వర్షం 40th వర్ష చూద్దామండి. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుంది, ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నది చేత. మార్త విస్తారమైన పని పెట్టుకుంటూ చేయాలని వాక్యం ఇక్కడ మనం గమనిస్తుంటే నిజమే. మార్త యేసయ్య అంటే మార్తకు ఇష్టం. నిజమే, యేసయ్య సన్నిధి మరి సహవాసం మరి ఏదో ఒకటి చేయాలి. యేసయ్యను ఏదో ఒకటి చేయాలని అంటే యేసయ్యకు సహవాసం లేక పరిచర్య, ఆయనకు ఇష్టమైన వంటకాలు చేయాలని ఆమె ఎంతో ఆతృతతో విస్తారమైన పనులు అక్కడ మార్త పెట్టుకుంది అని మనం వాక్యంలో గమనిస్తున్నాం. మరి దేవుడు చూస్తుంటే ఆయన మార్త యొక్క పనిని మరి మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుంట యేసయ్య అంతా కూడా ఆయన గమనిస్తా ఉన్నాడు. మరి మార్త చేసే పని యేసయ్య ఎరిగాడు. ఆమె ప్రేమతోనే చేసే పని. గాడ్ ఈస్ నాట్ డిస్రెస్పెక్టింగ్, అంటే ఆమె చేసే పనిని ఆయన యేసయ్య ఓవర్లుక్ చేయట్లేదు, కానీ ఆయన అక్కడ ప్రాముఖ్యమైన విషయాలు మనకు అక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. చూస్తుంటే మార్త విస్తారమైన పని పెట్టుకుంటూ చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. ఆమె ఇక్కడ మనం గమనిస్తుంటే విస్తారమైన పని పెట్టుకుంది మార్త. విస్తారమైన పని పెట్టుకొని మరి అక్కడ యేసయ్యతో ఆమె మాట్లాడే మాట మనం గమనించిన, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నన్ను పెట్టినందున నీకు చింత లేదా? మనం గమనిస్తుంటే చాలాసార్లు మన యొక్క పనిలో కానీ లేక సేవలో కానీ విస్తారమైన పని పెట్టుకొని మనము ప్రాముఖ్యమైనది మర్చిపోతూ ఉంటాం. విస్తారమైన పని పనుల్లో ఉండి దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని యొక్క ప్రార్థన ఏంటో మన జీవితంలో తెలుసుకోకుండా మన పని ద్వారా దేవుణ్ణి మెప్పించాలి, లేక దేవుని కొరకు ఏదైనా చేయాలి అని ఆత్రపడుతూ ఉన్న పరిస్థితి ఇక్కడ మార్త జీవితంలో మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే మన పని దేవుడితో సహవాసం చేయటకు ఆటంకంగా ఉంటుందో, లేకుంటే వెన్ అవర్ వర్క్ విల్ స్టీల్ ద ఫెలోషిప్ విత్ ద లార్డ్, అది దేవుడు చెప్పే మాట కదా, దేవునికి ఇష్టమైనది కాదు, యోగ్యమైనది కాదు. ఇక్కడ మార్త ఇక్కడ తప్పు చేస్తుంది అని కాదు. మార్త ఈస్ నాట్ డూయింగ్ ద రాంగ్ థింగ్, బట్ మార్త ఈస్ నాట్ డూయింగ్ ద బెస్ట్ థింగ్. అనగా శ్రేష్టమైనది మార్త ఒప్పుకుంటుంది. శ్రేష్టమైన పని చేయకుండా ఆమె తన సొంత ఇష్టంతో యేసయ్యను మెప్పించుటకు ప్రయాస పడుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యములు మనం పెట్టుకొని అనేక పనులు చేయాలి అని ఎంతో ఆతురతో దేవుని యాక్చువల్ చిత్తాన్ని, దేవుడు మన పట్ల ఆయనకున్న ఆ యొక్క ఆలోచనలు మనము మర్చిపోతూ ఉంటాం, లేక అది దాటేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆమె ఆతురతో లేక వ్యసనంతో తొందరపాటుతో అనే మాట ఏంటంటే, యేసయ్యా, నీకు చింత లేదా? నేను ఒంటరిగా ఉండి పని చేస్తూ ఉన్నాను. మరి నా సహోదరి కేవలము నీ పాదముల దగ్గర ఆమె కూర్చుని ఏ పని చేయకుండా అంటే నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నాకే పని తప్పించిన చింత లేదా? మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ మరియా మార్తలో యేసయ్యను పిలిచినప్పుడు నేను వాక్యంలో ధ్యానిస్తూ ఉండగా, నిజమే వారు కావాల్సిన అంటే యేసయ్య తర్వాత వచ్చిన ఆ యొక్క గొప్పకు అవసరమైన పని వారు ముగించారు. వారు ముగించుకొని యేసయ్య దగ్గర వారు కూర్చుంటారు. మరియా తను చేయవలసిన పని తాను ముగించుకొని యేసయ్య దగ్గర ఉన్నారు. కానీ ఇక్కడ మన మార్త విషయంలో గమనిస్తే ఇంకా ఏదైనా చేయాలి యేసయ్యకు. ఇప్పుడు సరే ఇంటికి వచ్చాము, అన్నము సాంబారు తర్వాత కర్రీ ఏదో చేసేసి ఇక పక్కన పెట్టేసి యేసయ్య దగ్గర కూర్చొని వాక్యం వినాలి, యేసయ్య పాదములుగా వచ్చే మాట ఆలకించాలని ఎంతో ఆశతో మరియా అక్కడ కూర్చుంది. మరి బాధ ఏంటంటే కాదు, యేసయ్యకి మాత్రమే సరిపోవు, ఇంకా ఎక్స్ట్రా చేయాలి, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదో డబల్ క్యాపిటల్ ఇంకా స్పెషల్ ఇంకా ఏదో చేయాలి, చేసి యేసయ్యను రప్పించాలి. అది అక్కడ మనము గమనిస్తుంటే ఏది అవసరమో అది మరియా ముగించుకొని యేసయ్య దగ్గర కూర్చొని వాక్యం వింటుంది.
అయితే ఇక్కడ అందుకే విస్తారమైన, అందుకే ఇక్కడ యేసే చెప్పిన మాట ఏంటంటే, ఇంకా అందుకని మనం ముందు గమనిస్తుంటే, మార్త విస్తారమైన పని పెట్టుకొని యేసయ్యను పిలిచినప్పుడు విస్తారమైన పని అవసరమా? అవసరం లేదు కదా. ఏది అవసరమో అది బేసిక్ థింగ్స్ అయిపోయాయి. ఏది అవసరమో అది వాళ్ళు చేసి మార్త మరియలు ఆ పని అయిపోయింది. అంత ముగించుకొని వారు కూర్చొని ఆయన వాక్యం వినటకు వారు కూర్చోవలసిన పరిస్థితి. కానీ అక్కడ మార్త ఇంకా ఏదైనా చేయాలి, డూ సంథింగ్ ఎక్స్ట్రా ఫర్ ద లార్డ్. కొన్ని గృహాలు దర్శించినప్పుడు, గృహ ప్రార్థనకు వెళ్ళినప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ గృహంలో మనం పిలిచిన యజమానులు ఉండరు. సంఘం అంతా వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వాక్యం వింటారు, కానీ ఆ పిలిచిన వాళ్ళు ఉండరు. విస్తారమైన పనులతో ఆ పని, అయ్యా ఎక్కడ బ్రదర్ ఎక్కడ అంటే బయటికి వెళ్ళినప్పుడు పని మీద వెళ్ళాడు. ఈ ఏర్పాట్లకే చర్చలో మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లకే బయట ఎక్కడ వెళ్ళారు, ఏమో చేస్తారు. వాళ్ళు వచ్చే వరకు వాక్యము అయిపోతుంది, దేవుడు మాట్లాడవలసిన మాట అయిపోతుంది. కేవలం వచ్చి భోజనం సర్వ్ చేసి చాలా కష్టపడినాము, భోజనం చేసాము, ఇవన్నీ చేసాము, బాగున్నాయా? మీటింగ్ పెట్టే కారణం ఏదవా? దేవుడు వాక్యం ఉండకు, మన జీవితాల్లో మార్పు దేవుడు తెచ్చుటకు. మొదట నా రాజ్యంలో నీతిని మీరు వెతుకుడి, విస్తారమైన పనులు అవసరం లేదు. ఇక్కడ మార్తతో దేవుడు చెప్పే మాట. మరి మార్త అంత అంటే ఆమె విస్తారమైన పనితో యేసయ్యను ప్రశ్నిస్తుంది. యేసయ్య ముందుగా తన సహోదరిని తిడతా ఉంది, ఏమని? నీకు చింత లేదా? నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది. రెండవది యేసయ్యను కూడా నిందిస్తుంది, నీకు చింత లేదా యేసయ్య? నేను ఒంటరిగా ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే, డోంట్ యూ ఫీల్ బ్యాడ్ ఫర్ మీ? అంటే నా పైన నీకు కనికరము లేక నా పైన నీకు ఇంత కష్టపడుతున్నావు కదా, డోంట్ యూ హ్యావ్ ఎనీ కేర్ ఫర్ మీ? వాక్యంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నిజంగా మీరు దేన్ని గురించి చింతించకూడదు. ఫస్ట్ ప్రాముఖ్యమైన మన చింత ఆయనపై మనం వేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన రాజ్యం నీతిని గురించి చింత ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనము గమనిస్తుంటే, నేను ఒక లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక ఇంటికి వెళ్ళాను, ఒక గృహానికి వెళ్ళి అక్కడ వారికి సువార్త చెప్పాలి. మరి ఆరోగ్యం బాగాలేదు, ఆ వ్యక్తి పడకపై ఉన్నాడు. మరి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, మేము వెళ్ళగానే కింద సాపేసి తర్వాత పేషెంట్ బెడ్ పైన పడుతున్నాడు. నాకు పక్కన చైర్ వేస్తారు, నేను చైర్ వద్దామా, పేషెంట్ పక్కనే ఉంటాను కూర్చుంటాను. ఆయన పక్కన చిన్న మ్యాట్ వేసుకొని కూర్చున్నాము. వచ్చేపట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉన్న అందరూ కూడా వచ్చారు. ఇంకొంతసేపు అయింది, ఆ ఇంటి పక్కన కూడా వచ్చారు. ఆ సరిపోలేదు, ఇంకో ఒకటి వేసి ఆ రూము అవతల ఇంకో రూమ్ అవన్నీ ఫుల్ అయిపోయాయి. మేము వచ్చింది ఖాళీ, అంటే ఒక్క వ్యక్తి గురించి ప్రేయర్ చేసి వెళ్ళాలని చెప్పి వచ్చాడు, కానీ ఆ గృహము నిండిపోయింది. శ్రేష్టమైన వాక్యం అక్కడ స్వస్థత ప్రార్థన కన్నా రక్షణ సువార్త చెప్పే అవసరం వచ్చింది. రక్షణ సువార్త చెప్పి అందరితో రక్షణ ప్రార్థన పిలిపించి అందరూ ప్రార్థించి తర్వాత వారు మాకు ఏం పెట్టలేదు. మేము స్తోత్రం. చివరికి వెళ్ళే సమయంలో పాస్టర్ గారు ఏం తీసుకొని చెప్పి చెట్లో నీళ్ళు తీసుకొని వచ్చాము, ప్రార్థించి నీళ్ళు తాగి బయటకు వచ్చాము. హృదయం అంటే సంతోషం. చాలా మంది వాక్యము విన్నారు, సువార్త స్పందించారు. నెక్స్ట్ డే ఉదయకాలమే 7:30కి ఫోన్ వస్తా ఉంది, అయ్యా మీరు ప్రార్థించి మీరు వెళ్ళారు. ఆ వ్యక్తి హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఆ వ్యక్తి లేచి కూర్చోలేదు, కానీ లేచి కూర్చున్నాడు. ఆ వాక్యం అయ్యే సమయంలో ఆయన లేచాడు. నోటితో యేసయ్యా అని పలకట్లేదు. ప్రభు ఆయన పలకట్లేదు ఎందుకు? దురాత్మ లోపల ప్రార్థించాము, గద్దించాము. రాత్రి ఏం కాలేదు. సరే ఈ సువార్త అంతా గట్టిగా ప్రకటించి వచ్చేసాను. మార్నింగ్ ఫోన్ వస్తుంది, ఆయనకు ఫోన్ వస్తే ఫోన్ చేసాగా అప్పుడు మీరు ప్రార్థించారు కదా, ఆ వ్యక్తి బాగా ఏడో అసలు కడపంతా గట్టిగా అయిపోయి 5 days నుంచి ఆ వ్యక్తికి మోషన్ కడపంతా రాయిలాగా అయింది. నేను ప్రార్థించి వెళ్ళారు, దేవుడు సంఘం ప్రార్థించారు. ఆయన మార్నింగ్ 3 సార్లు మోషన్ వెళ్ళారయ్యా. మోషన్ వెళ్ళగానే నోరు తెరుచుకుంది, యేసయ్యా నన్ను కరుణించని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా.
మనం గమనించాలి. మళ్ళీ లేచి నేను ఆలయానికి వెళ్తాను, నన్ను తీసుకెళ్ళండి. చాలా వీక్గా ఉన్నాడు, డైపర్ కొట్టేసారు, ఏం లేదు, అంత బలహీనత ఉన్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఈరోజు నిలబెట్టాడు. దేవుడు ఈరోజు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అంటే మనం గమనిస్తుంటే దేవుడు కోరేది విస్తారమైన వంటకాలు చేసి అది ఇది చేసి దేవుని యొక్క కార్యము పక్కన పెట్టేసి సెకండ్ ప్రయారిటీ ఇచ్చేది కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ దేవుని మాటకు. దేవుడు తన సేవకుల ద్వారా తన సేవకులు వచ్చి ప్రార్థించడం ముందు వాక్యంలో నాతో దేవుడు ఏం మాట్లాడతాడో, నా కొరకు దేవుడు ఏది వాక్యము ఆయన ఉంచాడు, లేక కుటుంబానికి కావాల్సిన రక్షణ, స్వస్థత, విడుదల ఏది కావాలో వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ మీ అది అక్కడ మరియా జీవితంలో మనం చూస్తున్నాం. మార్తనేమో ప్రభు వచ్చాడు, అమ్మనే ప్రభు పిలిచింది, ప్రభు వచ్చాడు కాబట్టి ప్రభు ఏదైనా నేను చేయాలి, ప్రభుకి ఏదైనా చేయాలి. మన ఆలయంలో కూడా గమనిస్తుంటే చాలాసార్లు నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఎంతో కష్టపడతారు, కష్టపడి అన్నీ చేస్తూ ఉంటారు ఏర్పాట్లు, వాక్యం మాత్రం మిస్ అయిపోతారు. వాక్యం మాత్రము మిస్ అయిపోతారు. రుచికరమైన వంటలు అన్నీ వెళ్తూ ఉంటాయి. అయ్యా వంటలు చేయండి మంచిదే, కానీ త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళి సిద్ధపడి వచ్చి ఆలయంలో కూర్చోండి. సరే సరే అంటారు, కానీ మళ్ళీ చూస్తుంటే ఎవరు కనిపించారు. ఆ వంటలు శ్రద్ధ కూడా అక్కడ కష్టపడి చేస్తున్నారు. అది అవసరమా? అవసరమే, కానీ వాక్యం కన్నా అవసరం కదా, అది అవసరమే. కానీ సెకండ్ ప్రయారిటీ, ఆ తర్వాత ప్రయారిటీ. కానీ మొదట ఈరోజు దేవునితో సహవాసం గురించి దేవుడు స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మన జీవితాల్లో దేవునితో ఏ రీతిగా మనము సహవాసం కలిగి జీవిస్తున్నాం. ఇంకొక మాట, మార్త వల్లే ఒకవేళ మనము విస్తారమైన పనులు కలిగి ఉంటే చాలా త్వరగా అలసిపోతాం, చాలా త్వరగా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. మార్త ఇరిటేషన్ వచ్చి ఏమంటుంది, వచ్చి ఎసరియా నీకు చింత లేదా? ఒక పక్క మన చెల్లి కదా మరియాను నిందిస్తూ ఉంది, ఏ పని చేయలేకుండా వచ్చిన పాదం దగ్గర కూర్చుంది. కానీ ఇక్కడ జరిగేది మరియ తన పని దాన్ని తను చేసుకొని ఇది శ్రేష్టమేదో అది ఏసయ్య దగ్గర కూర్చొని పాదం దగ్గర కూర్చొని వింటూ ఉంది. తర్వాత ఏసయ్య కూడా ఆమె నిందిస్తూ ప్రభువా నీకు చింత లేదా? తర్వాత ఏసయ్యకి అడ్వైజ్ ఇస్తూ ఉంది, ఏసయ్య నీవు మార్త మరియతో చెప్పు వచ్చి నాకు సహాయం చేయమని. ఈరోజు ఎన్నిసార్లు మన జీవితాల్లో ఈ పని చేస్తూ ఉంటాం, ఏసయ్య మాట వినం, మన సొంత పనులు చేస్తూ ఉంటాం. మరి మన సొంత పనులు మనం అలసిపోయి వ్యసనపడి ఇసిగిపోయి యేసు ప్రభువును నిందిస్తూ, ప్రభువా ఎందుకు ఈ కష్టాలు నాకు, నాకేనా ఇన్ని బాధలు, ఇంత శ్రమ చూస్తున్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నాను, నేను ఎవరు క్షమని చెప్పారే? మరి నీకేం చెప్పారా ఇంత పని పెట్టుకోమని? ఆ స్వరం వినమని చెప్పాను. రైట్ టైం నాతో కూర్చొని నేను చెప్పింది చేయమన్నాను కదా, మరి ఎందుకు ఇంత విస్తారంగా పని పెట్టుకొని ఎందుకు ఇంత ఆయాస పడుతుంది? ఇతరులను నిందిస్తూ చాలాసార్లు మనం అనుకున్న పని జరగకుంటే ఎంతో కష్టపడతారేమో. మార్త వర్గం వారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, కానీ చేస్తూ ఉండి ఇతరులు మాలాగా చేయట్లేదు అని వారిని నిందిస్తూ, మరి మేము చేసే పనికి ప్రతిఫలం రావట్లేదు అని దేవుడిని నిందిస్తూ దేవునికి సలహాలు ఇస్తూ ఉంటాం. ఇది కాదు ప్రభా ఇలా చేయండి, మీరు ఇలా చేయండి. అలసిపోతున్నాం క్రైస్తవులుగా, చాలా ఎంతో విస్తార పని పెట్టుకొని అలసిపోతున్నాం. కానీ దేవుని స్వరము, దేవుని పాదం దగ్గర కూర్చొని వినటకు సిద్ధంగా లేను. అందుకే ఇక్కడ దేవుడు మార్తతో అంటున్నాడు, చూడండి 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి, మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. ఆమేన్. ఇక్కడ మనం చూస్తుంటే మార్తా నీవు యేసయ్య ఆమెను గద్దిస్తూ అంటున్నాడు. మార్తా నీవు విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుచు ఉన్నావు. ఈరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. విస్తారమైన పనులతో మనము దేవుని కొరకే ఆ పని చేస్తున్నాము అనుకుంటున్నాము, దేవుని విభిక్షకే, దేవుని సంతోషపరిచే పని చేస్తున్నాము అనుకుంటున్నాము. కానీ నిజంగా దేవుడు ఆ పని పట్ల సంతోషపడుతున్నాడా? నిజంగా ఆయన మనం చేయమని చెప్పాడా?
కదా ఈరోజు దేవుని మాట వినడం చాలా చాలా కరువైపోయింది. ఎవరికి వారు తమ సొంత మార్గాల్లో సొంత పని చేస్తూ ఇదే పరిచర్య ఇలాగే చేయాలి అని వారు అనుకుంటూ ఉండి వ్యసనంతో చింతతో ఇంతగా మేము పని చేసినా మా ప్రతిఫలము రావట్లేదు అంటున్నారు. కానీ దేవుని మాట వినడకు వెనుకాడుతున్నారేమో. దేవుని విడల ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుని మాట విని దేవుని స్వరము విని ఆ ప్రకారము చేయుట దేవుడు కోరేది. దేవుని చిత్తం లేకుండా లేక దేవుని స్వరము వినకుండా మన సొంత పని ఎంత చేసినా దట్ బికమ్స్ పవర్లెస్ అండ్ యూజ్లెస్. ఆ పని పనికిరాని పనిగా అయిపోతుంది. ఆ పని వ్యర్థంగా అవుతుంది. ఆ పని మంచిదే ఉండొచ్చు, మార్త చేసే పని మంచి పని, కానీ అది యేసయ్య చిత్తం కాదు. యేసయ్య ఉన్నతమైన ఆ ప్రణాళికలో అది లేదు. యేసయ్య కోరేది మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మేరీ హస్ చూసన్ ది బెస్ట్. గుడ్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ ది బెస్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. అంటే మంచి మనం పాపం చేయట్లేదు, అప్పుడు చేయట్లేదు, అది మెదుకనగానే మంచిగానే మనం చేస్తూ ఉన్నామేమో. కానీ ఆ మంచి దేవుడు వచ్చుతున్నాడా? ఆ మంచి దేవునికి అంగీకారంగా ఉంటుందా? సోలిష్ క్రిస్టియన్స్ ఉంటారు, స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఉంటారు. సోలిష్ అంటే క్రైస్తవులే కానీ తమ తమ మనసు చెప్పే విధంగా వారు చేస్తుంటారు. తమ హృదయం ఎట్లా నడిపిస్తుందో అలా పరిగెడుతూ ఉంటారు సోలిష్ క్రిస్టియన్స్. ఇంకో వర్గం వారు స్పిరిచువల్ క్రిస్టియన్స్. వారి సొంతంగా వారు ఏమి చేయరు. ఏసే పాదకులు కూర్చొని ప్రభువా చేయాలా ఉందా, ప్రభువా విధాలా ఉందా. దావీదు దేవుడి హృదయానుసారుడు. ప్రతి స్టెప్లో దావీదు అడిగాడు, ప్రభువా అమలేకుల్ని వెంబడించాలా వద్దా, వారిని అడ్డగించాలి, కొన్నింటికి వెళ్ళాలా వద్దా. ప్రతి స్టెప్లో యేసయ్యా చేయమంటారా వద్దా. ఇస్సాకు యెహోవా దగ్గర విచారణ చేసి అది ఆయన ఓకే అంటేనే చేస్తారు, లేకుంటే ఆగిపోతారు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు కోరేది మరియా వాడు, కానీ మరియాని దేవుడు కోరుతున్నాడు. ఆయన పాదల దగ్గర కూర్చొని ఆయన స్వరము వినే వారిని దేవుడు కోరుతున్నాడు. అటు వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడని వాక్యం చూపిస్తుంది. రాత్రంతా తమ సొంత ప్రయాసపడ్డారు. 21వ అధ్యాయంలో సువార్తలో రాత్రంతా ప్రయాసపడ్డారు. పేతురు ఆ శిష్యులందరూ కూడా దాదాపు 7 మంది ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడి మనం వేస్తూ అలసిపోయారు. మనకి ఏది కూడా దొరకలేదు. తర్వాత వెళ్ళి యేసే పాదల దగ్గర ఆయన వాక్యం ఉన్నారు. వాక్యం అయిన తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీ వల్ల త్రో యువర్ నెట్స్ ఆన్ ద అదర్ సైడ్, అవతలికి మీ వలలో వేయండి. దేవుని స్వరం విని తన వచ్చి మన అవతల వేసే అదర్ సైడ్ వెంటనే విస్తారమైన అర్థమవుతుంది. మనకు పరీక్షించుకుంటున్నామా? మన సొంత ప్రయాసతో ఎంత అలసిపోతున్నాము? మన ధనము, మన సమయము, మన శక్తి, మన జీవితము వ్యర్థపరచుకుంటూ ఉన్నాం, కానీ ఫలితము సున్నా. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమి కాలేదు ప్రభా. ఏ ఒక క్షణమైనా కూడా మాకు రాలేదు. మా సొంత అనుభవంతో, సొంత జ్ఞానంతో, ఇదే ఆత్మీయత అనుకొని, ఇదే దేవుచితం అనుకొని, ఇదే దేవుని పట్ల చేసే ప్రాణంలో పరిగెడుతూ అలసిపోతున్నామా? దేవుని పెట్టినారా? ఈరోజు మరియాను దేవుడు చూపిస్తున్నాడు కదా. మరియా ఉత్తమమైన దాని శ్రేష్టమైనది మరియా మనం ఎంచుకున్నది. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. షీ హస్ చోజన్ ది బెస్ట్ థింగ్. ఎన్నోసార్లు నేను చెప్పగలను, ధైర్యంగా సాక్ష్యంలో చెప్పగలను. ఎన్నో పరిస్థితుల్లో అంత ఆడటం పరిగెత్తాలి. ఈ పరిస్థితి ఉంది, నాన్నకు బాగాలేదు, త్వరగా అంబులెన్స్ తీసుకొని పరిగెత్తాలి. కాదు ముందు ప్రార్థన మోకరించు. ఫస్ట్ గో అండ్ సిట్ ఇన్ ది లార్డ్స్ ప్రెజెన్స్. దేవుని మోకరించి ప్రభువా ఏం చేయాలయ్యా, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, ఎమర్జెన్సీగా ఉంది. ఎవ్రీ మినిట్ is very important. ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తికి స్ట్రోక్ వస్తే 4 hours లోపల అంటే గోల్డెన్ పిల్ అంటారు. ఆ 4 hours ఒక నిమిషం దాటినా ఇంజక్షన్లు, మందులు ఏది పనిచేయడం. 4 hours దాటిపోతే ఏది వర్క్ చేయడం. ప్రభు ఏం చేయాలి? ముందు ఎవరికి కాదు, ముందుకు వెళ్ళి మోకరిద్దాం.
ప్రార్థించి ప్రభా ఏం చేయాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభు సరిగ్గా గైడ్స్ పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ మీకు నేను ముందుగా సిద్ధపరుస్తాను, ముందుగా నా దాస్తుని అక్కడ నిలబెడతాను, ముందుగా కార్యం చేస్తాను. దేవుని స్వరం మీద స్టెప్ వేస్తే ఇక ఎక్కడ కూడా మనకు అపజయము ఉండదు, నెమ్మది ఉంటుంది, విజయం ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది. అన్ని ప్రయత్నాలు చేసి సొంతగా చివరికి ఎసయ్యా నాకు సహాయం చేయి, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నేను విడలే కదా, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు. దేవుని మాట విన్నామా, దేవుని స్వరము ఆలకించాము. ఒకసారి భక్సింగ్ గారి సాక్ష్యం జ్ఞాపకం వస్తుంది. భక్సింగ్ గారు తన యొక్క చాలా గొప్ప సేవకులు. తన మొదటి పరిచర్య రోజుల్లో ఆ యొక్క బాంబే దగ్గర ఆయన దిగాడు. మా యొక్క తల్లి అందరూ కూడా క్రైస్తవుడు అని చెప్పి ఆయన విడిచేశారు. అక్కడే బాంబేలో ఉన్న ఆ బీచ్ దగ్గర ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. జోబు డబ్బులు లేదు, అయితే కేవలం అప్పుడు అనాలు ఉండే అన్నాను కదా, ఒక ఏ కన్నాతో అనాలు ఉండే. అయితే ఒక అన్నకు ఆయనకు భోజనం వస్తుంది. అయితే ఆయన ఈ రోజుతో నేను వెళ్ళి అక్కడ షాప్కి వెళ్ళి, బైబిల్ షాప్కి వెళ్ళి పత్రికలు తీసుకొని అందరికి పత్రికలు పంచారట. ఆకలి అవుతుంది, ఒకటే ఉంది అన్న ఆయనకు. ఆ కాయిన్ తీసుకొని ఇచ్చేసి అందరికీ లారీ డ్రైవర్స్ కూడా బోర్డు ఉన్న అందరికి కూడా ఆ ట్రాక్స్ పంచాడు. పత్రికలు పంచి ఆకలి మండిపోతుంది, కూర్చొని ప్రభువా నీ సేవ చేశాను కదా, నేను పత్రికలు పంచినా కదా, మనకు ఆకలి లేదు, ఆకలి తీర్చవా, నన్ను చూడట్లేదా, నా ప్రయాస నువ్వు చూడట్లేదా, చింత లేదా నీకు అని మనసులో కుమిలిపోతూ ఉండగా భగత్ సింగ్ నేను చెప్పాను పత్రికలు పంచమని. మీకు ఉన్న ఒక అన్నలో పత్రికలు కొనుక్కొని పత్రికలు పంచమని ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పానా? దేవుని పని కావచ్చు, దేవుని ఉద్దేశమే అది దేవుడి కోసమే మనం చేసే పని కావచ్చు, కానీ దేవుని చిత్తము లేనిది ఏది కూడా మనకు దేవుడు మెచ్చుకోవడం. దానివల్ల మనకు ప్రయాసనే. ఆ రోజు నుంచి భగత్ సింగ్ అంకుల్ గారు చనిపోయే దినం వరకు చిన్న పనైనా కూడా దేవుని సన్నిధిలో మోకరించి పోవా, ఇది చిత్తమా కాదా, ఇది చేయాలా వద్దా, పత్రిక పంచినా, సువార్త పంచినా, వాక్యం చెప్పినా ఇది చిత్తమా కాదా, ఇది చేయాలా వద్దా. దేవుడు రోజు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. అలాంటి మనం నెక్స్ట్ వర్స్లో గమనిస్తే మరియా ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నది. అందుకే ఇక్కడ మనం వాక్యం చూడండి సార్, మనం చూద్దాం 10:30 41 వర్స్. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. ఆమె ఎంత ఉత్తమమైనది మరియా ఎన్నుకుందంటే, యేసయ్య ప్రేమించాడు. యేసయ్య ఎంతో మరియా పట్ల తన చిత్తాన్ని ఆయన బయలుపరిచాడు. అందుకే లాజర్, మనము నెక్స్ట్ వర్సెస్ లో గమనిస్తే లాజర్ చనిపోయినప్పుడు కూడా మరియా ముందు వెళ్ళి యేసయ్య పాదం దగ్గర చూడండి. 11వ అధ్యాయము 32వ వచనంలో 11 యోహాను సువార్త చూద్దామమ్మా. ఆయన పాదముల మీద పడి, ప్రభువా నేను ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ వచ్చిందని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఆమె చూడండి, యేసయ్య మరియా వచ్చి పరిగెట్టుకుంటూ మార్త, మనం ముందు వర్సెస్లో మనం గమనిస్తే మార్త ముందుగానే యేసయ్యను కలుసుకుంటూ వెళ్ళింది, కానీ మరియా తర్వాత వెళ్ళింది. యేసయ్య వచ్చాడన్నప్పుడు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి, యేసయ్యను వెంటనే నా సోదరుడు చనిపోయాడు కాదు అన్నప్పుడు మరియా అప్పుడు కూడా ఆ చనిపోయిన పరిస్థితి కూడా యేసయ్య పాదముల దగ్గరనే మరియా వచ్చింది. అంటే మరియాకు శ్రేష్టమైన మంచి అలవాటు ఏంటంటే యేసయ్య పాదములు పట్టుకోవాలి. నీకు చాలాసార్లు మన జీవితాల్లో యేసయ్యను ప్రశ్నించే వారిగా ఉంటాం, యేసయ్యను నొప్పించే వారిగా ఉంటాం, ఆయన ఎదురు జవాబు ఇచ్చే వారిగా ఉంటాం. ఆయన చిత్తం నెరవేర్చకుండా యేసయ్యకి మనము సవాళ్ళు ఇస్తే
కదండి. ఆ యొక్క వ్యక్తులుగా మనము దేవుని దుఃఖపరుస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మరియా ఆయన పాదాల మీద పడి ఎస్ ప్రభువా నేను ముందు వచ్చింది బాగుండే ప్రభువా అన్నప్పుడు మరియా కలవరపడదు. నెక్స్ట్ వర్సెస్లో మనం చూస్తే ఆ దుఃఖం చూసి ఆయన హృదయంలో కలవరపడి ఆయన కన్నీళ్లు విడిచాడు. యేసయ్య ఇంతగా యేసయ్య ప్రేమించాడు ఆ కుటుంబాన్ని. లాజరును మరి తన పాదముల చేత వచ్చేవారిని యేసయ్య ఎంతో ప్రేమిస్తాడు. మనం ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తే 11:5 వచనంలో యేసయ్య మరియను మార్తను అయినా ప్రేమించాలని ఉంటుంది. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. ఆమె చూడండి యేసయ్య ప్రేమించినట్టు ఉంది కాబట్టి ఆయన కన్నీరు కార్చాడు. మరి ఇంకొక మాట మనము ఇక్కడ గమనిస్తే చూడండి, మరియా మార్త ఇద్దరిని దేవుడు ప్రేమించాడు. అయితే మరియానేమో మార్తనేమో దేవుని కొరకు కష్టపడింది. మార్త వర్క్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు ఏదో చేయాలి అని చెప్పి ఆమె ప్రయాసతో ఉన్నది. కానీ మరియా యొక్క జీవితంలో గమనిస్తే మేరీ వాజ్ ఆక్యుపైడ్ విత్ హిమ్, మార్త ఆక్యుపైడ్ ఫర్ హిమ్, మేరీ ఆక్యుపైడ్ విత్. అంటే మరియానేమో యేసయ్యతో ఆమె ఉండి యేసయ్యతో సహవాసం చేయటకు మరియా ఇష్టపడితే, మార్త యేసయ్య ఆయన పరిచయం అనేక ప్రయాసాలు పడుతుంది. ఈరోజు మన జీవితంలో ఎసెన్స్ ఏంటంటే 3 నెలల మంది ఎవరితో మాట్లాడుతున్నాను, అన్న నేను ఆ పని చేయాలి, ఇది చేయాలి, ఎన్నో సేవ ఉంది. అవునమ్మా ఇవన్నీ చేయడం అవసరమే. దినమంతా 24 అవర్స్లో ఉద్యోగము, పరిచర్య, అన్ని పనులు మనం చూసుకుంటే ఎంతసేపు 1 to 1 యేసయ్యతో మనం గడుపుతున్నాం. సెల్ ఫోన్లో యేసయ్య వాక్యం వింటూ ఉంటాం, ఇతరుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాం, చర్చికి కదా ఆరాధన మీటింగ్స్ అన్ని పెడుతుంటే యేసయ్య కొరకు, యేసయ్య గురించి అనేక పనులు, అనేక విషయాలు చేస్తూ ఉన్నాం. వీఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్, బట్ వేర్ ఈస్ ద టైం 1 to 1 విత్ ద లార్డ్, దేవుడితో యేసయ్యతో సహవాసంతో కలిగి. అందుకే మన వాక్యంలో గమనిస్తే యేసు ప్రభు జీవితం మనకు మాదిరి. ఆయన తండ్రితో సహవాసం చేయండి ఏమి చేయాలి. దినమంతా ఎంత బిజీగా ఉన్న మార్కు సువార్త 1:35 వచనంలో గమనిస్తే దినమంతా సేవ ఉన్న రాత్రికాలము అరణ్యంలోనికి వెళ్ళి, కొండ దగ్గరికి వెళ్ళి యేసయ్యతో, తండ్రితో ముఖాముఖిగా మాట్లాడారు, ప్రార్థించాడు. రాత్రంతా ఆయన తండ్రి యొక్క సహవాసంలో ఉండి ఉదయకాలము తన పరిచర్య చేశాడు. నా అంతటా నేను ఏది చేయను, నా తండ్రి చేసింది చూచి ఆయన చెప్పింది విని నేను నా పరిచర్య చేస్తాను. ఈరోజు మన జీవితాల్లో ఆ కార్యం ఉందా? మరి ఇక్కడ ఇస్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్ ఇన్ మనం యేసయ్య జీవితంలో మనం గమనిస్తే దిస్ ఇస్ స్పిరిచువల్ బ్యాలెన్స్ అనగా ఆయన తండ్రితో సహవాసం పొంది తండ్రి మాట అంతా కూడా ఆయన ఆలకించి తర్వాత మనం గమనిస్తే ఆయన పని చేస్తాడు. చూడండి ఇక్కడ మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 33-34 అనగా there's a balance in quiet and work. శిష్యుడు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితోనొకరు చెప్పుకునేది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమె చూడండి యేసు ప్రభు యొక్క బ్యాలెన్స్ అనగా తండ్రితో సహవాసం చేసి ఆయన మాట విని ఆలకించి తర్వాత పని జరిగించేది. మన జీవితంలో చాలాసార్లు రివర్స్గా ఉంటుంది. ముందు విస్తారమైన పని అనుకుంటాం, పరిచయం చేయాలి, తర్వాత ఆ పని ఈ పని వేసే కొరగి చేస్తున్నాను కదా అనుకుంటూ ఉంటాం. కానీ ది మిస్ ద బెస్ట్ థింగ్, మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. కేవలం వేసే పాదం దగ్గర కూర్చొని మనం వింటూ సోమరుగా కదా ఉండేది కాదు. ఆయన చిత్తం విని స్పష్టంగా ఆలకించి అప్పుడు పరిచర్య చేసినప్పుడు గొప్ప ఫలితాలు ఉంటాయి, గొప్ప కార్యం మన జీవితంలో, వ్యక్తిగత మన లైఫ్లో ఎన్నో కార్యాలు మనము చూడగలం. దేవుడు ఆయన పాదముల దగ్గర మరియా ఉంది కాబట్టి ఎంత గొప్పగా దేవుడు దీవించారంటే కదా. మనము యోహాను సువార్త 12వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ తన ఇస్కరియోతు యూదా యేసయ్య శిష్యులు వాళ్ళకి అర్థం అవ్వలేదు కదా.
వాళ్ళకు యేసయ్య కదా ఆయన యొక్క మరణము, ఆయన భూస్థాపన, ఆయన శ్రమలు, ఆయన సిలువ పొందుతనం అవన్నీ కూడా వారికి అర్థం అవ్వలేదు. అందుకే మనం ఇక్కడ 12వ అధ్యాయంలో గమనిస్తుంటే చూడండి 12:3 మిక్కిలి విలువగల జటమాంసం అందరూ ఒక సేనున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి వీధులకు ఇయ్యలేదనేను. అనగా వారికి అర్థం అవ్వలేదు, యేసయ్య శిష్యులకు అర్థం కాలేదు కదా. వారికి మరణం గురించి ఆయన ఎంతో చెప్పాడు, కానీ ఇక్కడ గమనిస్తే సరి అయిన సమయంలో యేసయ్య పాదముల దగ్గర మరియా ఉంది కాబట్టి గొప్ప ఉద్దేశత యేసయ్య ఇచ్చాడు. ఎంత గొప్ప మాట. అక్కడ శిష్యులు ఆమెను గర్దిస్తూ ఉన్నారు కదా, ఒక మిక్కిలి విలువైన జటమాంసి అత్తరు గుడ్డని ఆమె తీసుకొని యేసయ్య పాదముల దగ్గరే, పాదముల చేత ఉండే అలవాటు మరియమ్మకు కదా, మరియాకు అక్కడ పొలగొట్టి తలకు పోసి పాదములకు పోసి తన యొక్క వెంట్రుకలతో పాదములు ఎంతగా పరిచర్య అంటే మనం గమనిస్తుంటే యేసయ్య పాదముల దగ్గర ఆమె నేర్చుకున్నది, యేసయ్య ఇచ్చిన ప్రత్యక్షత అంటే అక్కడ భూస్థాపన కొరకు ఆయనను అభిషేకించింది. చూడండి నెక్స్ట్ వర్సెస్ లో మనం చూస్తుంటే ఎంత గొప్ప మెప్పు అక్కడ యేసయ్య ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ వర్స్ కాబట్టి యేసు నన్ను పాతుపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననియ్యుడి. వీధులు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఆమె తర్వాత ఇంకా మనం వేరే వర్షాలు చూస్తుంటే ఎక్కడెక్కడైతే నా సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యము జ్ఞాపకము చేసుకో ప్రకటించబడాలి, వచనం చేయాలి. ఎందుకంటే మరి అక్కడ ఆయన యొక్క భూస్థాపన కొరకు ఈ కార్యం చేసింది. అనగా మరియకు అర్థమైంది యేసయ్య మెస్సయ్య అని, ఆయన శ్రమ పొంది చనిపోవట తిరిగి లేచుట అగత్యమని అర్థమైంది. అందుకే ఆయన భూస్థాపనకు ఆమె అభిషేకించింది. అందుకే యేసయ్య అంటున్నాడు, నా భూస్థాపనకి ఈమె చేసిన ఈ కార్యము సువార్త ప్రపంచంలో ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో ఈమె కార్యము కూడా ప్రకటించండి. ఈరోజు ప్రియ దేవుడు బిడ్డారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి మరియా అలాగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరియా వలె దేవుడి చిత్తము మనము నెరవేర్చి ఆయన పాదముల దగ్గర కూర్చుంట, ఆయనతో సహవాసము చేయుట చాలా అవసరం. ఈరోజు చాలా మంది ఉదయకాలం వాక్యం చదివారా, ఉదయకాలం బైబిల్ ధ్యానించారా? నేను అడగట్లేదు టీవీలో ఎంతసేపు వాక్యం చూశారు, ఎన్ని వాక్యాలు ఇచ్చినారు, ఏ సేవలు వాక్యం చెప్పారు అడగట్లేదు. ఎంతసేపు సెల్ ఫోన్లో వాక్యం చూసారు అడగట్లేదు. ఎంతసేపు మీరు వేరే వేరే దేవుడి గురించి మాట్లాడారు అడగట్లేదు. నీవు దేవుడు, నేను దేవుడు, క్వైట్ టైం ఒంటరిగా మీ ప్రార్థన గదిలో ప్రార్థన స్థలంలో కూర్చొని దేవుడితో ఎంతసేపు మాట్లాడావు? ఈరోజు చాలాసార్లు ప్రార్థన మనం చేసేది వన్ సైడ్ ఉంటుంది. అనగా మనమే దేవునికి అన్ని చెప్తుంటాం, ప్రభువా సహాయం చేయి, కాపాడు, దీవించు, ఆశీర్వదించు, దయచేయి 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 అనే వన్ సైడ్ ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రార్థన వన్ సైడ్ కాదు. ప్రేయర్ ఈజ్ ఏ టెలిఫోన్ కాల్ కదండి. 20 గ్రంథము 33:3 కదా, నాతో మీరు కదండి కాల్ అంటూ మీ ఐ విల్ ఆన్సర్ యూ అంటే టెలిఫోన్లో ఒక్కరే మాట్లాడతారా? ఎవరైనా కాల్ చేస్తే ఒక్కరే మాట్లాడతారా? ఈరోజు రేపట్ల అవతల పక్క ఆటోమేటెడ్ వాయిస్ ఉన్నా కూడా ఈ మధ్యలో చాలాసార్లు ఏ వస్తుంది, రోబో అంటే అవతల పక్క యాక్చువల్ మనిషి కాలే కాదు, మర మనిషి రాబో అయినా ఆయన ఓకే ప్రెస్ 1 ప్రెస్ 2 సే ఎస్ నో అంటే మనం ఎస్ నో అంటే అభివృద్ధి మళ్ళీ జవాబు వస్తుంటుంది. మొన్న మేము హాస్పిటల్కి వెళ్ళాం, నీమ్స్ హాస్పిటల్ పంచగుట్ట వెళ్ళి ఇక్కడ రిసెప్షన్లోకి వెళ్ళాను. రిసెప్షన్లోకి వెళ్తే అక్కడ ప్రాపర్ వెయిటర్ ఉన్నాడు, కూర్చున్నారు. లేడీ కూర్చుంది, వెయిటర్ సమాధానం ఇస్తూ చూస్తే యాక్చువల్ ఆమె లేడీ కాదు, ఒక రోబో. ఆమె సరిగ్గా అలంకరించి పెట్టారు. అప్పుడు తిరిగి మాట్లాడుతుంది. వాట్ డూ యూ వాంట్, మీకు ఏ సహాయం కావాలి, ఏ డిపార్ట్మెంట్ కార్డియో 4వ ఫ్లోర్కి వెళ్ళాలి, ఐస్ డిపార్ట్మెంట్ 1వ ఫ్లోర్కి వెళ్ళండి అంటే ఈరోజు కూడా వాళ్ళే అంటే మన మనుషులు రోబోసే మాట్లాడుతున్నారు. మరి ఏసేతో మాట్లాడినప్పుడు మనమే మాట్లాడతాం. ఆయన మాట్లాడినాం, ఆయన చిత్తము
గ్రహించరు. చాలాసార్లు ఎలా ఉంటుందండి, మనం ఇతరులకు ఫోన్ చేసి మనమే అన్ని మాట్లాడి ఫోన్ టక్కున పెట్టేసి వాళ్ళు కనీసము ఎస్ నో హలో ఓకే అనకముందే ఫోన్ పెట్టేస్తే ఎలా ఉంటుంది? చాలాసార్లు యేసయ్య అలా బాధపడుతూ దుఃఖపడుతూ మీరు మాట్లాడతారు, కానీ మీ ప్రార్థనలో వద్దు. ఎందుకంటే మీరు ప్రార్థించినా మీరే మాట్లాడతారు, మీదే మాట్లాడతారు. నా స్వరము వింటకు ఇష్టం లేదు. ఆ పరిస్థితిలో మనం మార్తాలని ఉన్నామా? విస్తారమైన పనులు, విస్తారమైన మాటలు, విస్తారమైన అందరి నేను ఇది చేసిన, అది చేసిన, ఆ పని చేసిన, ఇంత పరిచర్య, ఇంత ఉపవాసము, ఇంత పరిచర్య, ఇంత మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన నాకు వద్దే వద్దు అంటున్నాడు యేసయ్య. నా స్వరం విను ముందు, నేను చెప్పేది ఆలకించు. ప్రార్థనలో మౌనంగా నేర్చుకోవాలి. మౌనంగా యేసయ్య చెప్పిన మాట నేర్చుకోవాలి. ఎన్నో మాట్లాడతాడు, ఎంతో మాట్లాడతాడు, ఎంతో లోతుగా మాట్లాడతాడు. నీ సమస్య గురించి నీకే మాట్లాడతాడు. నీ హృదయం అంతరంగంలో ఆయన నీకు ఆ చక్కని వెలుగు ఇస్తాడు. విన్నామా? వింటున్నామా? మరియ వలె పాదంగా కూర్చొని మౌనంగా యేసుతో మాట్లాడగా మాట్లాడగల ప్రభా, నువ్వు మాట్లాడే వరకు ప్రభా నేను ఈ స్థలంలో నేను విడవను, దీవించే వరకు ప్రభా నేను విడవను. ప్రభా దేవుడు మాట్లాడాలి, మాట్లాడతాడు. ఖచ్చితంగా నీకు దేవుడు జవాబిస్తాడు. ఖచ్చితంగా నీ పరిస్థితి కూడా ఆయన లేవనెత్తాడు. ఈరోజు మరియను దేవుడు కోరుచుండగా దేవుని బిడ్డ పరిచర్య ప్రాముఖ్యమే, కానీ దేవుడి స్వరం విని ఆ స్వరం ద్వారా చేసే పరిచర్య చాలా ప్రాముఖ్యం. ఆయన స్వరం వినకుండా చేసే పరిచర్య చివరికి అగ్నిలో కాలిపోతుంది, వ్యర్థమైపోతుంది. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఈరోజు నీవు నేను కూడా ఉత్తమమైన దానిని యెహోవాలో దేవునితో సహవాసము, ప్రార్థన జీవితం, వ్యక్తిగత ఆ బంధం మారిపోవాలి. దేవుని స్వరం విని ఆలకించి గైకొని ఆ ప్రకారము జరిగించాలి. దేవుని వాక్యాన్ని దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కళ్ళొచ్చుకొని దేవుడు మనకు మాట్లాడగలం. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయడం కారణం అందరం సరళీసపడి ఒక తీర్మానం దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువుతో మాట్లాడు. ప్రభా అయ్యా, ఎంతో అలసిపోయినాను, ఎంతో ప్రభావైనా వ్యసనంతో ఉన్నాను ప్రభా, ఆరాటంతో ఉన్న ప్రభా, నీకు చింత లేదా అని నిన్నే ప్రశ్నిస్తూ నీకే ప్రభా సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉండి అలసిపోతూ వ్యసనంతో నన్ను తండ్రి ఈరోజుతో మాట్లాడు ప్రభా. మరియ వలె ప్రభా నీ పాదము చెంత కూర్చుంటే కుదరంగా ఇచ్చారు. మరియ వలె ప్రభా నిన్ను సంతోషపెట్టే విధంగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటాను నాకు సహాయంగా ఇచ్చే ప్రభా. దేవుని సంగమా తీర్మానం చేసుకున్నాం. మౌనంగా దేవునితో నీతో దేవుడు నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. దేవుడు మాట్లాడటకు, నీ పరిస్థితుల్లో మాట్లాడటకు, నీ పరిస్థితుల లోతుల్లో దేవుడు నీకు సలహా ఇచ్చటకు, జవాబిచ్చటకు, స్వస్థపరచటకు, విడుదల చేయుటకు. దేవునికి లోబడితేనే విడుదల, దేవునికి లోబడితేనే స్వస్థత, దేవుని స్వరము కైకొంటేనే నీకు నెమ్మది. ఇంతకాలం నెమ్మది లేకుండా పరిగెడుతూ ఉంటాను, అటు తిరుగులాడుతూ ఉంటాను, దేవునికి ఆయాసంగా చేయిస్తూ వ్యసనపడుతూ ఉంటాను.
మరియాను దేవుడు కోరుతున్నాడు, ఉత్తమమైన దాన్ని దేవుడు కోరుతున్నాడు, దేవుడితో సహవాసము దేవుడు కోరుతున్నాడు. వ్యక్తిగత సహవాసం, దేవుడితో మాట్లాడకు హృదయం తెరుచుకొని కూర్చున్నాము. మోకంతా దేవుడు మాట్లాడే దేవుడు మహాపరిశుద్ధులైన సొంత మాట్లాడాలి. ప్రభునికి ఎంతో వందనాలుగా దాసులతో మాట్లాడాలి, సంఘంతో మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని సంధించగా. ఈరోజు ప్రభు మార్త వాళ్ళ విస్తారమైన తండ్రి పరిపాలనతో కార్యకలాపాలతో అలసిపోతూ ఉన్నాం దేవా. ఈ సమస్యకు విరుగుడు లేదా? నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, నా ఆరోగ్య పరిస్థితి ఇంతే, నా బ్రతుకు ఇంతే అని ప్రభు కృంగిపోతున్నాము తండ్రి. చింత లేదా అని యేసయ్యనే తండ్రి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ దుఃఖపరుస్తూ ఆయన అవిధేయతతో అవిశ్వాసంతో ఉన్నాము తండ్రి. క్షమించండి దేవా. మరియ వలె ఉత్తమమైన దాన్ని కోరుకుంటకు ఈ పాదాల ప్రభా దగ్గర మోకరించి నెమ్మదిని మాట్లాడుటకు నిశ్చితం నెరవేర్చటకు ప్రభా కృపగా ఇచ్చిందని ప్రభా వినామాన్ని మహిమపరిచే కృప మరియ వారు ఎంత గొప్ప కార్యం జరిగించారయ్యా. మిమ్మల్ని అభిషేకించే భూస్థాపనతో సిద్ధపరిచే కార్యం జరిగించారయ్యా. మేము కూడా ప్రభావ మీ రాజ్యవ్యాప్తి ప్రయాసపడే కృప, మీ రెండవ రాకడలో తండ్రి అనేక ప్రచురపరిచే కృప మీ పాదముల దగ్గర నేర్చుకొని సువార్త ప్రకటించే దయచేయమని వేడుకోవచ్చు. మీ సాక్షులుగా జీవించుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో వేడుకోవచ్చు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు దీవించిన కాక